ఇవాళ మొట్టమొదట అయితే అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. భారతదేశంలో ఒక పవిత్రమైన దినమే ఇది. ఎందుకంటే ఒక పాత సమాజాన్ని కూల్చి కొత్త సమాజ నిర్మాణానికి కావలసిన విలువలను పెంపొందించడమే కాదు, వాటిని రాజ్యాంగంలో పొందుపరిచి ఒక నవ్య భారతదేశ నిర్మాణానికి బాటలు వేసినటువంటి వ్యక్తి అంబేద్కర్. కోరుకున్నది మనుషులకు మనకు అంతరాలు పోవాలి, కులం పుట్టుకతో వచ్చిన అంతరాలు పోవాలి, కులం పేరుతో మతం పేరుతో గీసిన అడ్డుగోడలు చెదిరిపోవాలి, కూలిపోవాలి. మనుషులు ఐక్యమై స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదుల మీద ఒకటి కావాలి. అట్లా ఒకటి కాగలిగినప్పుడే భారతదేశం బలమైన సమాజంగా ఎదుగుతుందని ఆశపడ్డాడు. మరి రాజ్యాంగం 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధనకు కంకణబద్ధులం కావటమే ఇవాళ మనందరం కూడా తీసుకోవలసిన ప్రతిజ్ఞ అని చెప్పి నేను భావిస్తున్నా. కేవలం ఆయనకు మాల వేయటం మాత్రమే కాదు, ఆయన ఆశయ సాధన కోసం సంఘటితంగా కలిసి సాగాలని నేను సామాజిక న్యాయం పునాదుల మీద కొత్త సమాజ నిర్మాణాన్ని ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభ్యర్థిస్తాను. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణ మొదలు పెడుతుంది కదా, ఇది అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగానే మీరు భావిస్తున్నారు? తప్పకుండా అంబేద్కర్ కోరుకున్నది కూడా అందరికీ న్యాయం జరగాలని. కాబట్టి ఇది అందరికీ న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నా. ఎవరి వాటా వాళ్ళకు దక్కినప్పుడు ఐక్యతకు పునాదులు పడతాయి, మరింత మనం సంఘటితంగా నిలబడగలుగుతామన్నదే నాకున్న ఆశ, ఆలోచన.